పేరుకే వర్షాకాలం కానీ ఎండ వాయించేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. ఉత్తరాదిన ఓవైపు వర్షాలు జోరుగా కురుస్తుంటే ఇక్కడ మటుకు చినుకు జాడ కనిపించడం లేదు. దీంతో మళ్లీ అన్నదాతల్లో కలవరం మొదలవుతోంది. కొన్ని రోజులు ఊరించిన తర్వాత వచ్చిన నైరుతి రుతుపవనాలకు రెండు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాజెక్టుల్లోకి కూడా నీరు చేరడంతో మళ్లీ జలకళ కనిపించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత బ్రేక్ మాన్సూన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. గత 20 రోజులుగా ఏ జిల్లాలో చూసినా చినుకు జాడ కనిపించడం లేదు. అడపాదడపా అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడుతున్నా వాటి ప్రభావం రెండు ప్రాంతాల మీద ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో రైతుల్లో మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతానికి చూస్తే తెలంగాణలోని కొన్ని ప్రాజెక్టులు కొంత స్థాయిలో నిండాయి. ఇక శ్రీశైలం విషయానికి వస్తే నెల రోజుల క్రితం ఎగువన కురిసిన వర్షాలకు కాస్తో కూస్తో వరద నీరు వచ్చి చేరింది. దీంతో కృష్ణా పుష్కరాల వేళ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. వర్షాలతో ఈ సమయానికి కళకళలాడాల్సిన నాగార్జున సాగర్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వర్షాల విషయం పక్కన పెడితే మరోవైపు వాతావరణం వేసవిని తలపిస్తోంది. కోస్తా మండిపోతోంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ టెంపరేచర్స్ అదే రేంజ్లో ఉన్నాయి. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులు కూడా ఎండ వేడిమికి భరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణాదిన వాతావరణం ఎలా ఉంటే అటు ఉత్తరాదిలో మాత్రం భిన్నంగా ఉంది. ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. బీహార్ చరణ్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో వరద పరిస్థితిపై కేంద్రం ఆరా తీసింది. ఆయా రాష్ట్రాలకు సహాయ పునరావాస చర్యల్లో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. వరద పరిస్థితిపై రాజ్నాథ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.